ఇక పోలీసులకు బాడీ వార్న్ వచ్చినాయి. ఇక ఎక్కడ తీసినా కూడా పోలీసులకు ఇక సీసీ కెమెరాలు పెట్టిన అవసరం లేదు, సెల్ ఫోన్లో కొట్టవలసిన అవసరం లేదు, వాళ్ళకి బాడీ వార్న్ కెమెరాలు కూడా వచ్చినాయి. ఎక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడిన ఒకటే ప్రతి కూడా రికార్డ్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఇలా పోలీసులతో వాగ్వాదం చేసిన నేపథ్యంలో ఇలా పోలీసులకు అయితే బాడీ వార్న్ కెమెరాలు అయితే వచ్చేసే దానికి సంబంధించినటువంటి ఏసీపీ చూపెడుతున్న నేపథ్యం ఉంది. ట్రాఫిక్ పోలీసులు బాడీ వార్న్, ట్రాఫిక్ అండ్ డ్రైవ్ స్థానికలు సమ్మెలు మందుబాబులను కట్టడి చేసేందుకు వరంగల్ ట్రాఫిక్ బాడీ వార్నర్ కెమెరాలు వచ్చేసాయి. ఇకపై మందుబాబులు తస్మా జాగ్రత్తగా ఉండాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలియజేశారు. ట్రై సిటీ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ స్థానికతో పాటు శాంతి భద్రతల పర్యవేక్షణ విధులు నిర్వహించే సమయంలో ప్రజల నుండి ఎదురయ్యే సమస్యల దాడులను నియంత్రించే పోలీసు అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించేందుకు గాను పోలీస్ శాఖ ప్రజల కార్యాలయం నుండి మంజూరైన బాడీ వార్న్ కెమెరాలను వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ అధికారులను అందజేశారు. కమిషనరేట్ పరిధిలో 3 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు 3 చొప్పున బాడీ వార్న్ కెమెరాలు అందజేయడం జరిగింది. ఇకపై నగరంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు బాడీ వార్న్ కెమెరాలను ధరించి తానికలు చేపట్టడం జరుగుతుంది. తద్వారా తానికల సమయంలో ఎవరైనా వాహనదారుడు పోలీసులపై దాడులకు పాల్పడిన దూషించి మరితేర విధులను ఆటంకపరిచే విధంగా ప్రవర్తించిన పోలీస్ అధికారి ఒంటి ఉన్న కెమెరా సంఘటన స్థలంలో జరిగిన వాస్తవాలను చిత్రీకరించడం జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ అధికారులు తానికల సమయంలో పారదర్శకంగా విధులు నిర్వహించేందుకు అనువుగా ఉంటుందని ఏసీపీ తెలియజేశారు. ఈ కార్యక్రమం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ నాగబాబుతో పాటు ట్రాఫిక్ ఎస్ఐలు కూడా పాల్గొనడం నేపథ్యం కూడా చూస్తున్నాయి. ఇక ట్రాఫిక్ సంబంధించిన బాడీ వార్న్ కెమెరాలు కూడా వచ్చినాయి. అది పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఆ రికార్డ్ అయ్యే నేపథ్యంలో ఎవరేం మాట్లాడినా ఎవరేం చేసినా కూడా అది అందులో రికార్డ్ అయితే దాన్ని ఆ రికార్డ్ అయినటువంటి పరిస్థితిని కూడా వాళ్ళు వీడియోని కూడా పబ్లిక్ కూడా చూపించుకునేటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. దాని తర్వాత కూడా వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు.